మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మంత్రి కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అరెస్ట్ చేసింది. ఆలంగీర్ ఆలం పిఎస్ సంజీవ్ లాల్ పనిమనిషి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఈడీ జోనల్ కార్యాలయంలో రెండు రోజుల పాటు సుమారు 6 గంటల పాటు విచారించినట్లు తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గత వారం ఆలంగీర్ ఆలం పిఎస్ సంజీవ్ కుమార్ లాల్ పనిమనిషి జహంగీర్ ఆలం ఇంట్లో 32 కోట్ల రూపాయలకు పైగా నగదుని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని, ఆ సొమ్ము అందుకు సంబంధించిందేనని ఆరోపించారు. గత వారం ఇదే వ్యవహారంలో జహంగీర్తో పాటు మంత్రి సంజీవ్ లాల్ ని ఈడీ అరెస్ట్ చేసింది. మరోవైపు రాంచీలోని ఈడీ ఆఫీస్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం జనవరి 31న జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులను తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్ల పేరుతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించడం ద్వారా అక్రమ ఆదాయాన్ని సంపాదించారని ఈడీ ఆరోపించింది. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పించాలని మధ్యంతర బెయిల్ కోసం సోరెన్ ఇటీవల న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.